ఇప్పుడు ఆల్రెడీ 2 విడతల ఎలక్షన్స్ అయిపోయినాయి. మొదటి విడతలో 102, తర్వాత 80 పైగా సీట్లలో అయిపోయినాయి. ఆ 200 సీట్‌లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన విషయంలో మీకున్న రిపోర్టు ప్రకారంగా బీజేపీ గ్రాఫ్ ఇలా ఉంది. అలాగే వాటి ప్రభావం పక్కా మూడో విడత, నాలుగో విడతలో పడతాయి కాబట్టి వాటి ప్రభావం ఇలా ఉంది ముఖ్యంగా. ఆ 180, 200 సీట్ల మధ్యలో బీజేపీ దాదాపుగా ఎన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపేమో మీలాంటి వాళ్ళేమో బీజేపీ భయపడ్డది, అందుకే ఇప్పుడు అంటే ఏదో ఒక ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అంటున్నారు. వాళ్ళేమో ఆల్రెడీ 2 విడతలు అయిపోయినాయి, మేము గెలిచినట్టే అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. 2 విడతల్లో జరిగినటువంటి రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు నా ఉద్దేశం అంటే మొట్టమొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి నేను చాలా చోట్ల చెప్పాను కూడా, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2020 220 230 సీట్ల కన్నా ఎక్కువ సాధించేటువంటి అవకాశం లేదు. ఓకే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం చాలా చాలా తక్కువ, జరిగేటటువంటి పరిస్థితి లేదు అనేది మొట్టమొదటి నాకున్నటువంటి అంచనా. దానికి నాకొక ప్రాతిపదిక ఉంది. రెండోది ఏంటంటే, ఈ మొదటి 2 విడతల్లోనూ కూడా దానికి సంబంధించినట్టుగానే భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఉత్సాహం వచ్చేటటువంటి పరిస్థితి నాకు కనపడట్లేదు ఎక్కడా కూడా. నేను అక్కడక్కడ నుంచి నేను తిరుగుతున్నాను, అనేక మందిని కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను. ఇక్కడ కూర్చున్నా కూడా నాకు తెలిసినటువంటి వాటితో మాట్లాడి ఎలా జరిగింది, మీ ఊళ్ళో ఎన్నికైంది కదా, మీ రాష్ట్రంలో ఎన్నికైంది కదా, ఏం జరిగింది అని మాట్లాడుతుంటే నాకు వచ్చేటువంటి రిపోర్ట్స్ నాకు వస్తున్నాయి. దాని ప్రకారం చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి అంత ఆశాజనకంగా లేదు. కానీ మీరన్నట్టు భారతీయ జనతా పార్టీ మాకు చాలా బాగుంది అని అనుకుంటే, ఒక రకంగా వాళ్ళు అలా అనుకుంటేనే మంచిది. అలా అనుకుని చాలా బాగుంది అనుకుంటే రేపు పొద్దున్న తెలుస్తుంది. అలా కాకుండా బాగలేదు అనుకుంటే రకరకాలైనటువంటి ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం. అంచేత అంత ప్రయత్నాలు చేయకుండా ఉండాలంటే బాగుందని అనుకోవడమే మంచిది. అది పక్కన పెడదాం. రెండోది, నేను భారతీయ జనతా పార్టీకి 2020 220 230 దాటవు అని ఎందుకు అంటున్నానంటే, దానికి నా లెక్క ఏంటంటే, మీకు 2014 ముందు బీజేపీకి 20-21% వచ్చేవండి మామూలుగా ఎన్నికల్లో. అది వాజ్పేయి గారు కావచ్చు, అద్వానీ గారు కావచ్చు, మరొకటి కావచ్చు, ఓసారి 14% వస్తుంది, 18 వస్తుంది, 20 వస్తుంది, 21 వస్తుంది. దాన్ని బాగా ప్రచారంతో గుజరాత్లో మేము ఎలా అభివృద్ధి చేసాం, ఇలా అభివృద్ధి చేసాం, సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం చేయడం, అది నిజంగా జరిగిందో లేదో తెలుసుకోకుండా నిజంగా జరిగిందేమో అని అనుకోవడం, అది గ్రాఫిక్స్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టేయడం, ఇంత బాగా ప్రచారం చేసినందువల్ల ఆయన బాగా వక్తృత్వంతో బాగా మాట్లాడి అలాగే ఇలాగ అనడం వల్ల రకరకాలైనటువంటి, అంటే ఇమ్మీడియట్గా అప్పుడు జరిగినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగింది అనేటువంటి పెద్ద ప్రచారం రావడం, ఇండియా అగేన్స్ట్ కరప్షన్ లాంటి పెద్ద మూవ్మెంట్ రావడం అవినీతికి వ్యతిరేకంగా, ఇంత జరుగుతున్నటువంటి సమయంలో అర్బన్ మిడిల్ క్లాస్ చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్, వీళ్ళందరూ కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు, అవినీతిలోకి వెళ్ళిపోయింది, రకరకాలైనటువంటి సమస్యలు వచ్చాయి. ఏదో బాగా చెప్తున్నాడు ఈయన, గుజరాత్లో కూడా బాగా చేశాడట, గుజరాత్ మోడల్ అట అని అనుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి 20-21% ఇంకో 5-6% వీళ్ళు జోడించి 27-28% వచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 2019లో అలా కొనసాగుతూ చాలా కార్యక్రమాలు, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్కిల్ ఇండియా, అవి ఏం చేయలేదు దాని సార్. అది తర్వాత బేటీ బచావ్, కానీ బేటీ బచావ్ బేటీ పఢావ్ అని అన్నారు. ఇవాళ ఆడపిల్లలు మీకు కర్ణాటకలో జరిగినటువంటి రేవಣ್ణ, అక్కడ మణిపూర్లో జరిగినటువంటివి, తర్వాత మన క్రీడాకారులు, ఇవన్నీ చూస్తే ఈ బేటీ పఢావ్ బేటీ బచావ్ లాగే మేక్ ఇన్ ఇండియా కానీ, లేకపోతే స్కిల్ ఇండియా కానీ, స్టాండప్ ఇండియా కానీ, ఇంకోటి అవన్నీ కేవలం నినాదాలే. దాని వెనకాల ఏమీ లేదు, దాని వెనకాల కృషి లేదు, దాన్ని ఫాలో అప్ చేసేది లేదు, దాన్ని పథకం రచన లేదు, పథకం అమలు లేదు అనేటువంటి అర్థమవుతుంది మనకి. కానీ అప్పుడు ఏమైనా చేస్తారేమో మంచి మాటలు మాట్లాడుతున్నారే, క్లీన్ ఇండియా అంటున్నారు, స్వచ్ఛ భారత్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, అన్నీ అంటున్నారు కదా అని వీళ్ళు అలాగే ఉండి, ఆ బాలాకోట్ జరిగిన దాని నుంచి ఇంకొంతమంది ఎక్కువ దానికి తోడయి 30-31% వరకు పెరిగి
వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇవాళ అవినీతి ఉంది, ఈ ఎలక్ట్రల్ బాండ్, పిఎం కేర్స్ ఇటువంటివి. పిఎం కేర్స్ పిఎం అని పేరు పెట్టి gov.in అనేటువంటి ఈమెయిల్ పెట్టి వెబ్సైట్ పెట్టి క్రియేట్ చేసి అన్ని ప్రభుత్వ సదుపాయాలతో నడిపిస్తూ ఇవాళ ఆర్టీఐలో ఎంత వచ్చింది, ఎవరిచ్చారు, ఈ దేనికి ఖర్చు పెట్టారు అని అంటే మేము చెప్పమంటున్నారు, నీకు సంబంధం లేదంట. అలాగా దాస్తున్నారు వీళ్ళు అనేటువంటి ఒక మాట వచ్చి ఈ రెండు ఎన్నికల్లోనూ వాళ్ళకి కలిసినటువంటి ఈ మిడిల్ క్లాసు, అవినీతిని అసహించుకునేటువంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్, వీళ్ళంతా కూడా వీళ్ళ పట్ల అసంతృప్తితోటి, అసహనంతో వెనక్కి వెళ్ళిపోతే, మళ్ళీ వీళ్ళు 20-21% వెళ్ళిపోతే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 220-230 దాటదనేటువంటిది నా అంచనా. ఆ లెక్కమే చెప్పాను.